తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిజ్రాలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించాలని తెలంగాణ హిజ్రా ఇంటర్సెక్స్ ట్రాన్స్ సమితి డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలివచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తరహాలో హిజ్రా ట్రాన్స్జెండర్ సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలోని ఇందిరా పార్క్ వేదికగా ధర్నాకు దిగారు. తమను అన్ని రంగాల్లోనూ అవహేళన చేస్తున్నారని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నల్సా జడ్జిమెంట్ అమలు కాకపోవడం దారుణమని హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది హైదరాబాద్ నగరంలోనే 60 మందికి పైగా హిజ్రాలపై దాడులు జరిగాయని, తాము బతకడం కోసం పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం హిజ్రాలకు ఇళ్లు అద్దెకివ్వటానికి ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. అటు సంక్షేమ పథకాలు తమకు ఇవ్వకుండా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. రాజ్యసభ బిల్లులో ప్రస్తావించిన విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఉపాధి పథకాల్లో అవకాశాలు కల్పించాలని హిజ్రాలు డిమాండ్ చేశారు. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే అమలు పరచండి. దాని మీద ఇంకా ఆలస్యం చేయకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైల్ చేసిన క్లారిఫికేషన్స్ కొన్ని పాయింట్స్, ఆ పాయింట్స్ కాక మిగిలిన 80-85%లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. మీకు ఉన్న ఒక 2-3 పాయింట్స్, 4-5 పాయింట్స్ మీద ఉన్న డిఫరెన్సెస్, కానీ 85% అగ్రిమెంట్ ఉన్న జడ్జ్మెంట్ని మీరు ఎందుకు డిలే చేస్తున్నారు? ఇదే దేశంలో సభ్యులుగా, పౌరులుగా పుట్టి ఇక్కడే చదువుకోవాలని చెప్పేసి, ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పేసి అందరిలా సాధారణమైన హక్కులు కోరుకునే వ్యక్తులుగా కనీసం ఆ హక్కులు కూడా అందకుండా, ఆ హక్కులు కూడా పొందకుండా సమాజం నుంచి మార్జిన్స్కి, అంటే చివరాతలకు నెట్టివేయబడి అక్కడ కూడా చివరికి బతకడానికి అవకాశం లేకుండా రోజు హింస, చులకన భావం, వివక్షకు గురవుతున్న ఒక కమ్యూనిటీ ఇది. ప్రభుత్వం వీళ్ళని గుర్తించినా గుర్తించకున్నా వీళ్ళు మనుషులు. వాళ్ళు వీళ్ళ జెండర్ని, లైంగికత్వాన్ని, లింగాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కానీ ప్రభుత్వంగా దాని పౌరుల యొక్క కనీస హక్కులను సంరక్షించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హిజ్రాలు హెచ్చరించారు.